ఇంకొకటి నిన్న ఇదే అసెంబ్లీలలో ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారు అనేటువంటిది ఒక వచ్చింది దీంట్లోనే. రేవంత్ను మించి శాసనసభలో 5 గంటల 45 నిమిషాల పాటు అక్బరుద్దీన్ గారు మాట్లాడారు. శాసనసభలో నిబంధనలు ఉంటాయి. శాసనసభలో ఏ సభ్యుడికి ఎంత ఇవ్వాలనేది నిబంధనలు ఉంటాయి. నిబంధనలకు కాకుండా శాసనసభ చైర్మన్ స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు తమ డిస్కషన్, తమ వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ అధికారాలను ఉపయోగించుకొని ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఏ శాసనసభ్యుడికైనా మాట్లాడించేటువంటి అవకాశము ఆయన వ్యక్తిగతమైనటువంటి చైర్మన్ స్పీకర్ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో. లేదంటే గత కొద్ది కాలంలో నేను 15 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి శాసనసభ నిబంధనలు చదివిన ప్రకారము గతంలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షంలో మీకు ఇంతమందే సభ్యులు ఉన్నారు కాబట్టి మీకు ఆ సభ్యుల సంఖ్య ప్రకారం ఇంత ఇస్తారు, మీ పార్టీకి ఇంతమందే ఉన్నారనేటువంటి అంశం పైన. కానీ 7 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నటువంటి అక్బరుద్దీన్ గారికి 5 గంటల 45 నిమిషాలు వస్తే 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా ఆ శాసన ఎవరు ఎల్పీ లీడరు శాసనసభ పక్ష నాయకుడికి కూడా 5 గంటల సమయమే రావాలి కదా. పోనీ కొలిసినట్టుగా రాకపోవచ్చు, ఓ అరగంట ఓ గంట అటు ఇటుగా కనీసం 4 గంటలైనా రావాలి కదా. 5 గంటలు పక్కన పెడితే ఒకే సభ్యుడు ఉన్నటువంటి సిపిఐకు 2 గంటల సమయం ఎట్లొచ్చింది? సిపిఐకి 2 గంటల 35 నిమిషాల సమయం వచ్చింది. 8 మంది సభ్యులు ఉన్నటువంటి బీజేఎల్పీ నేతకు మాత్రం 1 గంట 26 నిమిషాల సమయం మాత్రమే ఎందుకు వచ్చింది? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా సరే అక్బరుద్దీన్ గారికి మాత్రమే ఎందుకు అంతసేపు మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారు? ఎందుకు ప్రత్యేకంగా ఇస్తారు? ఇగో ఇది ప్రజలు తెలుసుకోవాలి. 7 మంది శాసనసభ్యులే కదా, మీరు శాసనసభ్యుల బలం ప్రకారం అయితే 8 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి 8 మంది ఎంపీలు కూడా ఉన్నారు అవసరమైతే. అది అవసరం లేదు, శాసనసభ బలాన్ని పట్టే ఉంటుంది అనుకుంటే వాళ్ళకంటూ ఒక సభ్యుడు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళతో సమానంగా రావాలి, 1 నిమిషమో 2 నిమిషాలు ఎక్కువ రావాలి. కానీ ఎందుకు రాలేదు? ఏ పార్టీకి ఎంత ఇచ్చేటటువంటి దాంట్లో ఎందుకు వివక్ష జరుగుతున్నది? కేవలం ఒక్కడే శాసనసభ్యుడు ఉన్నటువంటి సిపిఐకి ఎందుకంత సమయం దొరికింది? ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కరికి మాత్రమే ఎందుకు వస్తుంది? ఎందుకు అందరికీ రావట్లేదు?